జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశం అన్న సంగతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అవునా కదా? అంటే కొంతమంది వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. సరే, మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నిజానికి 2014 ముందు వరకు ఈ పాకిస్తాన్ను తీవ్రవాద దేశంగా గుర్తించేవాళ్ళు కాదు ఎవరు కూడా. పాకిస్తాన్ను ఒక ముజాహిదీన్ల దేశంగా అభివర్ణిస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ముజాహిదీన్లు అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడేటటువంటి విప్లవకారులు అని చెప్పేసి అర్థం అనమాట. కాదు, ఆల్రెడీ వాళ్ళకి వారదొబ్బినాం కదా ఒక మొక్క, మన దేశం నుంచి ఎడదీసి మళ్ళా స్వాతంత్రం ఏంది? ఎవరి స్వాతంత్రం కావాలా? ఎవరి నుంచి కావాలా? ఏంది పోకండాలంటాలే. అంటే కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధులకు నెలవైనటువంటి దేశంగా పాకిస్తాన్ను అందరూ కూడా పిలుచుకునేవాళ్ళు కాదు. ఆ ఉండే వాళ్ళకు రొట్టికి గతి లేకుండా ఉన్నది. మళ్ళీ కాశ్మీర్ తీసుకొని డిక్కీలో పెట్టుకుంటారు. ఇంకా ఏ ఆచార్యులు తీసుకొని పోయే అంటే పాకిస్తాను 1989 నుంచి ఈ సీమాంతర తీవ్రవాదాన్ని మన దేశంలో పెంచి పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కారణంగా మన దేశంలో 20,000 మంది అమాయకులు, అదేవిధంగా భద్రతా బలగాలు మరణించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకునేది కాదు. అర్థమవుతుందా? సరే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకునే అంత సీన్ లేదనుకుందాం. మరి కనీసం పాకిస్తాన్ను ఒంటరి చేయొచ్చు కదా, లేదా పాకిస్తాన్ను ఐసోలేట్ చేయొచ్చు కదా, అవునా కదా? పాకిస్తాన్కు తీవ్రవాద దేశం అనే ట్యాగ్ను తగిలించవచ్చు, కానీ ఆ పని కూడా చేయాల. కనీసం ఈ విషయంలో ఇతర దేశాల సహాయమైనా కూడా తీసుకోవచ్చు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి పనులే కూడా చేయాల. పాకిస్తాన్ ఏమి చేసినా కూడా కాంగ్రెస్ కుక్కిన పేరులాగా పడి ఉంటాం అనేది. పైగా ఈ తీవ్రవాద ఘటనలను గట్టిగా ఖండిస్తే వాళ్ళేమో ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నేను ఏమే దేశంలో మత ఘర్షణ సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళను జైళ్ళలో వేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడాలంటాలి, ఏం మాట్లాడాలా? అంతేందుకే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్రవాదులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఈ విధంగా అంతా కూడా బాంబు దాడులు చేయడం, మానవం సృష్టించడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. చివరికి పాకిస్తాన్ సైనికులు కూడా బలుపు ఎక్కువైపోయి వాళ్ళు మన వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటే మనోళ్ళు తిరిగి ఫైరింగ్ చేయాలంటే వీళ్ళ నుంచి పర్మిషన్ కావాలా? వీళ్ళేమో లేదు మీరు వాళ్ళు ఏం చేసినా కూడా మీరు కొంచెం ఓర్పుతూ ఉండండి, సహనంతో ఉండండి అని చెప్పేసి వీళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కేవలం ముస్లింల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని, మన దేశ భద్రతను, దేశ రక్షణను తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడల. సరే, ఇక 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్కు ఒక అవకాశం ఇచ్చినారు. అదేదో కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. తీవ్రవాదాన్ని పక్కన పెట్టి అభివృద్ధిలో కలిసి పనిచేద్దామని చెప్పేసి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కు అయితే పిలుపునిచ్చింది. అంతేకాదు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పటి పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి మరి నవాజ్ షరీఫ్తో మాట్లాడి తిరిగి భారతదేశానికి వచ్చారు. నాయనా, ఈ తీవ్రవాదం ఇదంతా ఏమొద్దురా, కలిసిపోదాము, కలిసి పనిచేద్దాము, మన దేశాన్ని డెవలప్ చేసుకున్నాము, ఇదంతా వద్దని చెప్పేసి చిలక గద్ద చెప్పినట్టు చెప్పొచ్చినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద సాహసం, అవునా కదా? ప్రాణాలకు తెగించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ రాజధానికి వెళ్ళొచ్చినారు. ఈ విషయం అంతా కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. మన దేశ ప్రయోజనాల కోసం, మన దేశ ప్రజల రక్షణ కోసం పాకిస్తాన్తో స్నేహం చేయడానికి మోడీ గారు ఏకంగా 10 అడుగులు ముందుకేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం తన పంది బుద్ధిని అయితే చూపించింది. మళ్ళీ మన దేశంలో తీవ్రవాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో ముందుగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ను ఐసోలేట్ చేయడానికి ప్రయత్నించి చాలా వరకు సక్సెస్ అయినారు. అంతేకాకుండా పాకిస్తాన్ పైన తీవ్రవాద దేశం అనే ముద్రేసి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో పెట్టేటట్టు చేయగలిగినారన్నమాట. అర్థమవుతుందా? ఇక ఆ తరువాత 2016లో మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మళ్ళీ పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ సింధూర్లో మన భారత్ ప్రధానంగా ఈ తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు అయితే నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులకు చెందినటువంటి 21 స్థావరాలు ఉన్నాయన్నమాట. ఈ 21 స్థావరాలన్నీ కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయిపోయినాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా ప్రధాన స్థావరం కూడా నాశనం అయిపోయింది. ఈ లష్కరే తోయిబా ప్రధాన స్థావరం పేరు వచ్చేసి మర్కజ్ తోయిబా. ఈ మర్కజ్ తోయిబా పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రంలో ముర్కిదే ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈ మర్కజ్ తోయిబా ప్రధాన కార్యాలయం వైశాల్యం ఎంతనో తెలిసిన అక్షరాల 82 ఎకరాలు. ఎంత? 82 ఎకరాల్లో ఈ ఉగ్రవాద స్థావరం అయితే ఉండాలి. సహజంగా మన దేశంలో వివిధ ఎంఎన్సీ కంపెనీలకు ఈ విధంగా పెద్ద ఎత్తున భూములను అయితే ఇస్తూ ఉంటాం, అవునా కదా?
కానీ పాకిస్తాన్లో మాత్రం లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలకు భూములు అయితే కట్టబెడుతుంది ఈ పాకిస్తాన్ ప్రభుత్వం. సరే, ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పుకున్నాం కదా. సరే, బాగానే ఉండాలి. మొన్న ఈ మధ్య అంటే పోయిన నెలలో పాకిస్తాన్లో చిన్నపాటి వరదలు వచ్చినాయన్నమాట. ఈ వరదల్లో 1000 కుటుంబాల వరకు నిరాశ్రయులైనారు. కానీ పాకిస్తాన్ మాత్రం అక్షరాల 10 లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనారని చెప్పి అనేక వందల మంది చచ్చిపోయినారు, వేల సంఖ్యలో మహిళలు పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారని చెప్తా బొచ్చు పెట్టుకొని ప్రపంచ దేశాల మీదకి పోయింది. ఎందుకు? అడుగు దొబ్బేదానికి. అది నిజమేనేమో అని చెప్పేసి అనుకొని ఈ అరబ్ దేశాలు, కొన్ని పశ్చిమ దేశాలు పాకిస్తాన్కి నిధులను అయితే అందించాయి. ఈ విధంగా ఒక 10,000 కోట్ల వరకు పాకిస్తాన్కి అయితే సాయం అందిందంట. ఎంత? 10,000 కోట్ల రూపాయలు. ఇక ఈ 10,000 కోట్లలో 80% నిధులను పాకిస్తాన్ నేరుగా డైరెక్ట్గా తీవ్రవాద సంస్థల మీద ఖర్చు పెడుతుందంట. ఇంకా దేంతో కొట్టాలేనో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్కు వచ్చినటువంటి వరద సాయంలో జాగ్రత్తగా వినండి, 80% నిధులను తీవ్రవాదుల మీదనే ఖర్చు చేస్తుందంట. పాకిస్తాన్లో నాశనం అయిపోయినటువంటి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 15 స్థావరాలు నిర్మించడానికి పాకిస్తాన్ ఇప్పుడు పావులు కదుపుతుందంట. ఈ క్రమంలో ఇప్పటికే ఈ తీవ్రవాద సంస్థలకు అడ్వాన్స్లు కూడా ఇచ్చిందంటయా ఎవరా? పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ విషయాన్ని మన రా ఏజెంట్లు పట్టేశారు. పట్టేయడమే కాకుండా సాక్ష్యాధారాలతో సహా వాటిని బయట ప్రపంచానికి తెలియజేశారు. పాకిస్తాన్కు ఎంత డబ్బు ముట్టింది, ఆ నిధులను పాకిస్తాన్ ఏ విధంగా తీవ్రవాద సంస్థలకు మళ్లిస్తుంది, ఆ తీవ్రవాద స్థావరాలను మళ్ళీ ఏ విధంగా నిర్మిస్తారు అన్న విషయాలను బ్యాంక్ అకౌంట్లు, అదేవిధంగా శాటిలైట్ ఫోటోల ద్వారా మన రాకుమారులు ప్రపంచానికి తెలియజేశారనమాట. ఇప్పుడు ఈ విషయం వేగంగా వైరల్ అవుతుంది. పాకిస్తాన్ ముష్టి బతుకు ప్రపంచం మొత్తం కూడా మరోసారి తెలిసి వస్తుంది. అది ఆ కథ. పాకిస్తాన్ అంటే అంత దరిద్రం పుట్టి దేశం అనమాట. అలాంటి దేశాన్ని కూడా ఇక్కడ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇంకేం మాట్లాడాలా, అది ఈ విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.